కామారెడ్డి జిల్లాలోని లింగంపేటలో విషాదం చోటు చేసుకుందని చెప్పుకోవాలా. ఎవరైతే 2 ఏళ్ల బాలుడైనటువంటి సాత్విక్ ఒక సాంబార్ పాత్రలో పడి తను చనిపోయాడు అనే వార్తనైతే జీర్ణించుకోలేకపోతా ఉన్నారు వాళ్ళ తల్లిదండ్రులు. సో అసలు ఏం జరిగింది అనే దానిపైన ఒకసారి సీన్లోకి వెళ్తే, ఒక ఫంక్షన్ హాల్లో ఒక పెళ్లి వేడుకలో ఈ విషాదం అయితే చోటు చేసుకుందని చెప్పి తెలుస్తూ ఉంది. సో ఎవరైతే 2 ఏళ్ల సాత్విక్ ఎవరైతే ఉన్నారో ఆ టైంలో, అంటే వంటలు చేసే టైంలో అక్కడ వాళ్ళ తల్లిదండ్రులు అక్కడ ఉన్నారా లేదా అనేది పక్కన పెడితే మాత్రం ఆ బాబు అక్కడ దాంట్లో ఎలా పడ్డాడు అనే దానిపైన అయితే చాలామంది వల్ల సోషల్ మీడియా వేదికగా చాలామంది కామెంట్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే ఆ బౌల్ ఏదైతే ఉందో దాంట్లో పడడం ఏంది, తను ఎట్లా చనిపోయాడు, అట్లెట్లా పడ్డాడు అని చెప్పేసి చాలామంది క్వశ్చన్ రేస్ చేస్తున్న పరిస్థితి ఉంది. సో దీంట్లో యాక్చువల్లీ గతంలో కూడా ఇట్లాంటి ఇన్సిడెంట్స్ని మనం చాలానే చూసినాం. అంటే పెళ్లి వేడుకల్లో వాళ్ళ హడావిడిలో వాళ్ళుండి వాళ్ళ పిల్లల్ని పట్టించుకోలేక చాలామంది రోడ్ యాక్సిడెంట్స్ కావచ్చు, దాంతోపాటు లోపల సేమ్ ఇట్లా సాంబార్ బౌల్స్లలో పడిపోయి చనిపోవడం కావచ్చు, ఇట్లాంటి న్యూస్ అనేది మనం చాలానే చూస్తూ ఉన్నాం. కాకపోతే తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల పట్ల ఎలాంటి అశ్రద్ధ వ్యవహరిస్తూ ఉన్నారు అనే దానికైతే ఇదొక ఉదాహరణగా చెప్పుకోవాలి. ఎందుకంటే లింగంపేటలో గతంలో కూడా ఇట్లాంటి ఇన్సిడెంట్ అయితే జరిగింది. సో ఇట్లాంటి క్రైమ్ రిలేటెడ్ కావచ్చు, లేకపోతే ఇట్లాంటి అజాగ్రత్తతోనే చాలామంది చిన్న చిన్న పిల్లలు కూడా చనిపోతున్న ఘటనలు అయితే రోజు రోజుకి బయటపడతా ఉన్న పరిస్థితి అయితే ఉంది. సో దీంట్లో క్లియర్గా వాళ్ళ ఫ్యామిలీ ఇన్ఫర్మేషన్ గురించి మనం మాట్లాడుకుంటే, కామారెడ్డి జిల్లా లింగంపేట మండలంలో విషాదం చోటు చేసుకుందని చెప్పేసి తెలుస్తూ ఉంది. కొండాపూర్ తాండకు చెందిన రాజ్ కుమార్, లలిత దంపతులకు ఒకే ఒక కుమారుడు సాత్విక్ అని చెప్పేసి తెలుస్తూ ఉంది. సో ఒక ఫంక్షన్లో, ఒక పెళ్లి ఫంక్షన్లో వంట చేస్తుండగా ప్రమాదవశాత్తు సాంబార్ పాత్రలో పడి తను పూర్తిగా అంటే గాయాల పాలయ్యాడు. గాయాలైన తర్వాత హుటాహుటిన ఎవరైతే అది తెలుసుకున్నటువంటి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ బాబు ఎవరైతే ఉన్నారో ఆ బాబుని హాస్పిటల్కి కూడా తరలించారు. తరలించిన టైంలోనే అతను చనిపోయాడు అని చెప్పేసి మనకైతే తెలుస్తూ ఉంది. సో ఈ బాలుడు మృతితో పూర్తిగా ఆ తాండాలో అయితే విషాద ఛాయలు అనుకున్నాయని చెప్పుకోవాలా. ఎందుకంటే ఒకసారి ఆలోచించండి, మనం వాళ్ళ పిల్లల్ని బయటకు తీసుకొని పోతున్నామంటే వాళ్ళని మనం ఎంత సెక్యూర్గా వాళ్ళని కాపాడుకోవాలా. ఇప్పుడున్న నవడేస్లో ఇట్లాంటి ఇన్సిడెంట్స్ ఎన్నో జరుగుతూ ఉన్నాయి. సో ఈ వీడియో ఏదైతే ఉందో కేవలం ఇది పేరెంట్స్కి మాత్రమే అని చెప్పేసి చెప్పుకోవాలా. ఖచ్చితంగా ఈ వీడియో చూసిన వాళ్ళు ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఎందుకంటే ఇట్లాంటి శుభకార్యాలయాల్లో ఇట్లాంటి అపశృతులు చోటు చేసుకోవడం అనేది నిజంగా బాధాకరం అని చెప్పుకోవాలా. ఎందుకంటే ప్రతి ఒక్క ఫంక్షన్లో చాలామంది అంటే వివిధ రకాలైనటువంటి వర్క్స్లో పడిపోయి వాళ్ళ పిల్లల్ని వాళ్ళు గాలికి వదిలేస్తూ ఉంటారు. ఇట్లాంటి ఇన్సిడెంట్లు ఇలా కలిసివేసిన పరిస్థితి ఉంది. సో మీ పని మీరు చేసుకుంటా ఉన్నారు, కానీ పిల్లలు వాళ్ళకి ఏం తెలియదు, అది వాటరా లేకపోతే అది ముట్టుకుంటే కాలుతుంది అని చెప్పేసి కూడా ఆ పిల్లలకి తెలియదు. కాబట్టి వాళ్ళు దాంట్లో యాక్సిడెంటల్గా పడిపోయి చనిపోతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. సో ఖచ్చితంగా ఈ వీడియో మాత్రం కేవలం పేరెంట్స్కి అని చెప్పుకోవాలా. సో ఈ వీడియో చూసినటువంటి ప్రతి ఒక్క వ్యూవర్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. మీ పిల్లల్ని మీరే కాపాడుకోండి.